ఇంతకుముందు వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్పుకున్నామే, దాంట్లో సూక్ష్మంగా చెప్పుకుందాం. ఈ రేఖల వైభవం ఎలాంటిది చెప్పడానికి ధ్వజం ఉంది, అంటే జెండా, అంటే రాజ్యాధికారానికి చిహ్నము. మనం చేస్తున్న కార్యక్రమాల్లో ఏమాత్రము కూడా ఇబ్బంది లేకుండా కొనసాగించుకోగలము, అది గుర్తు చేస్తుంది ఆ ధ్వజానికి మీరు నమస్కరిస్తే. ఇప్పటికీ కొంచెం శాస్త్రము తెలుసున్న వాళ్ళ ఇళ్లలో ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు చిన్న ధ్వజం బొమ్మ పెట్టుకుని 21 రోజుల పాటు మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తూ ఆ ఇష్టదైవం పక్కన ధ్వజాన్ని పెట్టుకుని ఆరాధన చేసే విధానం ఉంది. ధ్వజానికి సంబంధించి విష్ణు ధర్మోత్తర పురాణంలో ఒక స్తోత్రం కూడా ఉంది. ఇలాగా ధ్వజము, సుధాకలశము, అమృతము, ఆరోగ్యానికి సంకేతము. అలాగే ఆతపత్రము అంటే ఏమిటది? గొడుగు, అదేమిటి? అధికారానికి చిహ్నము. వజ్ర, శత్రుజయానికి సంకేతము. అంకుశ, మనలో ఉండే దోషములన్నీ తొలగిస్తుంది. అంబురుహ అంటే 10 మందితోటి కలిసి ఉండేలాంటి సన్నివేశం ఏర్పరుస్తుంది. కల్పక, తెలుసు కదా కల్పవృక్షము. అలాగే శంఖ చక్రై, శంఖమన్నది భగవంతుని యందుండే మన భావన, శేషత్వ భావన పెంచుతుంది. అలాగే చక్రము మనకుండే దోషములు తొలగిస్తుంది. ఇలాగ పరతత్వ చిహ్నములన్నీ ఉన్నాయి. ఇలాంటి చిహ్నములున్న ఆ పాదధూళి మనకి శిరస్సున పడితే చాలు కదా, విలుప్తమూర్ధన్య లిపిక్రమాణం అన్నట్టుగా. బాలాంతరపు రజనీకాంతరావు గారు వారు, అలాగే బాలన వెంకటరావు గారు, నీ పాదాలే ఏడుగడ అని చెప్పడానికి భక్తి పద్య రసంబు పాద్యంబుగా కొని జీవనంబు అమృతము చేసినావు. నేనేం చేశానయ్యా? పాద్యం ఏమిచ్చానయ్యా? ఏదో నీళ్లు ఎప్పుడో పట్టుకొస్తాం మనం అంతా పాచిగుడ్డలతోటి. అక్కడ అర్ఘ్యం సమర్పించారు అలా చేస్తే కానీ మేము తెరపడదు. నిజంగా అలా చేస్తున్నాం మనం? ఏ నీళ్లు పట్టి రావాలండి? నూతిలో నీళ్లు పట్టి రావాలి. పట్టుకొస్తున్నామా? స్టీల్ గిన్నెలతో పట్టుకొస్తున్నాం మనం అంతా కూడా. తమాషాగా ఉంటుంది అది. రాగి పాత్రతో తీసుకో, నియమం ఉంది దానికి. మనం ఎంతసేపు కూడా 10 మంది చూడడం కోసం, కెమెరాల కోసం రకరకాలు చేస్తున్నాం తప్ప ఏ శాస్త్రం ఎలా చెయ్యాలో తెలియదు కదా. మాకు ప్రొఫెసర్ కన్నన్ అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉండేవారు, ఉన్నారు ఆయన. ఆయనకు ఒకసారి అలీగఢ్ యూనివర్సిటీలో ఉద్యోగం పిలిచారు వాళ్ళు, ఏదో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో. ఆయన క్వార్టర్స్ ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఆయన ఎవడిగారో తెలుసునా? మీ దగ్గర క్యాంపస్లో బాగుందా అన్నారు. బావి తవ్విస్తా, ఈయన కోసం తవ్వించారు. వెళ్ళారో తర్వాత సంగతి. అంటే అంతటి ఇప్పటికీ అంత నిష్ణాతులు, నిష్ఠ కలిగి ఉన్నవారు మహానుభావులు ఆయన. ప్రొఫెసర్ కన్నన్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు, అహోబిల సాంప్రదాయం చెందినవారు. అలా చేయగలుగుతున్నామా? లేదే. అదే అంటున్నారు, భక్తి పద్య రసంబు పాద్యంబుగా కొని జీవనంబు అమృతము చేసినావు. సుజ్ఞాన ప్రసూన మాలిక కొని వాసనల్ విరియంగ చేసినావు. నా దగ్గర పువ్వుల లోపల వాసన ఉందో లేదో తెలియదు. జనరల్ బాబాయ్ శాస్త్రి గారు కూడా వాడిన పూలు తెచ్చినని ఓ పరమాత్మ అంటూ పద్యాలు ఉన్నాయి, అద్భుతమైన పద్యాలు. అక్కడ అలా కాదు. కానీ నేనేమిటి? సుజ్ఞాన ప్రసూన మాలిక, నువ్వు ఇచ్చిన జ్ఞానంతో తోచిన పద్యాలు చెప్పా. వాటికి పరిమళాలు ఎద్దావు, 10 మందికి ఉపయోగించేలా చేసావు. వైరాగ్య పద్యోపహారంబు గైకొని చింతాభ్రములు వేరు చేసినావు. ఎక్కడో వైరాగ్యాన్ని చూపించాను ఆ పద్యాల్లోనూ. ఎంత ఆనందపడ్డావయ్యాను మహానుభావ. అది కాస్త నువ్వేం చేశావు? నాకు చింతాభ్రమ ఇవన్నీ వేరు చేసి వార్చావు. పరమార్థ భావ పరమాన్నమ్మును గొని చిరసుఖ శ్రీలందజేసినావు. ఏమిటిదంతా ఎలా చేశావు? నీ పాదాలు పట్టుకున్నంత మాత్రం చేత, నీ పాదరేణువు శిరస్సును ధరించినంత మాత్రం చేత, జీవి గృహ్యట అతిథియే దేవుడంట, సుకృతి ఆతిథ్యమట, ఇట చోద్యమున్నే జీవేశ్వరుల ఐక్యంబు చెప్పికొన్న శ్రీపదంబుగా నా ఇల్లు చేసితివి. ఎవరో అతిథి కానక్క నువ్వే వచ్చి కూర్చున్నావు నా దగ్గర. ఎవరో ఫలాన్ని నువ్వే వచ్చి కూర్చున్నావు, అన్ని రూపాయలు నువ్వే అయ్యావు, నన్ను ఎంత గొప్ప ఇచ్చావు.
కాబట్టి తైత్రీయ ఉపనిషత్తు పరమాత్మ చరణాన్ని చాలా గొప్పగా చెప్పింది. చరణం పవిత్రం వితతం పురాణం, చాలా విస్తారమైనది, చాలా పురాతనమైనది. ఏన పూత తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మానం అరాతిం తరేమ. పాపములని తొలగుతాము, అరాతిం తరేమ. అరాతి అంటే మన చేత దాన ధర్మాది కార్యక్రమాలకి చెయ్యనివ్వకుండా అడ్డం కొట్టే దుర్మార్గుడు ఉన్నాడో వాణ్ణి కూడా దాటగలం మేము. ప్రహ్లాదుడే ఈ పాద వైభవాన్ని గురించి చెప్తూ ఓ మాట నాడు చెప్పుకోవాలి మనం. ఏమిటి? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరము చేరనీర్తు. ఎంతసేపు వంగిదండం పెడతాం కాదు. వీళ్ళల్లో ఇంతమంది చేసిన వాళ్ళు ఒక్కళ్ళు మీకు జ్ఞాపకం వస్తే మీరు వంగి దండం పెట్టినందువల్ల ఫలితం లభిస్తుంది. అది విశేషం. అందుకని ఇంత చెప్పాల్సి వస్తుంది. అలాగే నరసింహుడితోటి ప్రహ్లాదుడు ఉంటాడు ఒక మాట. నీ పాదాంబుజములు నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయిన అన్నాడు. అంటే చెప్పాను నా మీద జోకోటి ఏ శ్లోకం పూర్తిగా చదవరా అన్నారు. అంటే లేదండి అవసరం వచ్చింది చదువుతుంటాం. ఇదంతే, ధర్మం చాలా చాలా పెద్ద కూడా ఉంది ఇది. అంచేత ఆ సంస్కృతంలో అయితే ఇంకా అద్భుతమైన జటిలమైన సమాసాలు. ఆఖరికి బ్రహ్మ కూడా ఒకతోట అంటాడు, ఎలా బ్రహ్మపదంబు వేదంబులన్ వీక్షింపగా రాని నిన్ను ఈ లోకంబునన్ ఈమనంతరములందు ఈ మందలో కృష్ణయంచు ఆలాపాదిక సమస్త భావములు నీయందే సమర్పించు నీ వేలందొక్కని పాదరేణువు పైన చేరడం చాలదే అని బాధపడ్డాడు. అది ఆఖరికి గోపికలంతా కూడా కృష్ణుడు వెళ్ళిన మార్గం చూచి ఏమి నోము చిత్రమ్మ ధరిత్రి జలజాంకుశాది రేఖలు గల హరి పాదముల చొప్పుగని మోదముదో పులకించిరి వాళ్ళందరూ కూడా. ఇలా భావన ఉంటుందా మనకేనాను? అదే గోపికలు మళ్ళీ పాదాలని వర్ణించారు. ఎలాగో తెలుసా? భూమిని చెప్తూ అంటారు, కిటి అయి కౌగిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచెను కృష్ణుడైట పద చిహ్నములిడే కిందటి బామున ఏమి నోమునోచితమ్మ ధరిత్రి అని ఆనందపడతారు. అంటే విలుప్తమూర్ధన్య లిపిక్రమాణం సురేంద్ర చూడాపద లాలితానాం. అంటే మనం పాదధూళి శిరస్సు కనగానే ఇతర దేశాల వాళ్ళంతా కూడా మనని కొంచెం తక్కువగా చూస్తారు. ఇదేమిటంటే లాభటుంటారు ఏమిటండి అని చెప్పి కాదు, దాని అర్థం అది కాదు. అంటే మనము ఎంత కిందకి ఒదిగినా కూడా అంత ఎత్తుకి ఎదగలిగిన స్థితి ఉంటుంది. మరి మీరేం చేస్తున్నారు? ఉన్నత పదవులకు ఎడుతున్నారు కదా. మీ పైబాస్ అన్నవాడు తిట్టకుండా తిడుతున్నా కూడా నోరు మూసు కూర్చుంటున్నారే, అది పాదధూళి స్వీకరించినట్టు కాదా? ఆలోచించండి. అంటే మీరు కావలసిన ధనాది సేకరణ కోసమైతే ఎంతలాంటి స్థితికైనా దిగబారుతారు. కానీ మనకి ఇలాంటి చక్కటి శరీర స్వభావాలని ఇచ్చిన పరమాత్మ దగ్గర తలదించడానికి చాలా కష్టమైపోతుంది. ఎంచేతంటే మనమంతా రావణాసుడి వంటి వాళ్ళం. రావణాసుడు ఏమన్నాడో తెలుసిన, ననమేయం హి కర్హిచిత్, రాముడి ముందు నా తల వంగదు ఎప్పటికీ. రాముడు బాణప్రయోగం చేస్తే నా తల తెగితే, బాణప్రయోగం కాదు, బాణానికి తగులుతుంది, తల తెగుతుంది. తెగితే వెంటనే ముందుకి పడాలి తలకాయ, కానీ ముందుకి ఆ టైములో కూడా వెనక్కి పడేసుకుపోతానన్నాడు దుర్మార్గుడు. మన వాళ్ళ లక్షణం అది. అంటే ఎవడైనా పాపం చాలామందికి రావణాసుడు అంటే ఇష్టమే. నేను చేస్తాను ఆస్తికవాదంతా వెళ్ళి రావణాసుడు, కానీ నేను రావణాసుడు లాంటి వాడిని అంటాడా ఎవడైనాను అండ్ అది విచిత్రం. ఇప్పుడు వాళ్ళంతా ఇష్టమే తప్ప నేను రావణాసుడు టైపు అనడానికి వాడి ధైర్యం చాలదు. అది కాదు. అంచేత పరమాత్మ యందు శరణాగతి చేయడం అంటే శరణ ఆగతి అది మనం కోరుకుందాం. వేదాంత దేశికులు అది అంటున్నారు అని చెప్పి అప్పుడు ఇంకొక అద్భుతమైన శ్లోకంలో మరికొన్ని విశేషాలు చెప్తున్నారు. వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిస్ఫురన్నూపుర చిత్రభాను ప్రకాశ నిర్ధూత తమోనుషంగాం పదద్వయంతే పరిచిన్మహ్యంత ప్రబోధ రాజీవ విభాత సంధ్యాం. స్వామి,
ఎంతటి గొప్ప సన్నివేశాన్ని మాకిస్తున్నావయ్యా. పరిస్ఫురత్ నూపుర చిత్రభాను ప్రకాశ నిర్ధూత తమోనుషంగాం. నీ దర్శనము మాకు తాపగర్శనము, నీ దర్శనము సుదర్శనము, నీతో అనుసంధానము నిత్య కళ్యాణుసంధానము. మాకు అలా చేసి పెడుతున్నావు. ఎందుకోసమో తెలుసా? పరిస్ఫురత్ నూపుర చిత్రభాను, బాగా ప్రకాశిస్తున్నటువంటి నీ పాద మంజీరములు ఉన్నాయే, నూపుర చిత్రభాను కాలి అందేలని విచిత్రమైన సూర్యుని కాంతి వల్ల ప్రకాశ నిర్ధూత తమోనుషంగా, ప్రకాశము యొక్క కారణం చేత నిర్ధూతమైంది తమవు కాదుట, తమోనుషంగా. తమస్సే కాకుండా తమస్సును అనుసరించి ఆనుషంగికంగా వచ్చే ఇతరములన్నీ కూడా. చీకటి పోవడం అంటే ఈ క్షణంలో చీకటి పోతుంది మళ్ళీ వస్తుందేమో కాదు, కొన్ని తరాల వరకు ఆ చీకటి లేకుండా ఉండేలాగా తమోనుషంగాం. ప్రబోధ రాజీవమివ విభాత సంధ్యాం, ప్రబోధ రాజీవ విభాత సంధ్యాం. అలాంటిది ప్రబోధము అంటే విజ్ఞానం అనే పద్మాన్ని ఇచ్చేలాంటి పాదముల జంటని పట్టుకుంటున్నాం. అంతః పరిజిన్మయే, మేము మనస్సులో అంతరంగంలో నిరంతరం ధ్యానిస్తుంటాం. ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి? నీ పాదముల జంటని మేము ధ్యానం చేస్తాము. ఆ జంట మాకు ఎలాంటి పంట ఇస్తుందో చెప్పడానికి 2-3 కోణాల్లో చెప్తున్నాం, వినిపించుకో. మొదటిది ఏమిటి అంటే పరిస్ఫుర నూపుర చిత్రభాను. నీ కాలికి అందెలున్నాయి, అందెలు సూర్యకాంతితోటి మెరిసిపోతున్నాయి. కాదు, అవే సూర్యుళ్ళయ్యా, సూర్యులాగే ఉన్నాయి. వాటి వల్ల ఏం జరుగుతోంది? సూర్యుడైతే బయట చీకటి పోగొడతాడు, కానీ తలుపులేసి కూర్చుంటే లోపల కొంచెం కాంతి ఉంది, కానీ చీకటి మాత్రం ఉంటుంది. అలా కాదు, నువ్వేం చేస్తున్నావు? నీ నూపురముల కాంతి మాకేం చేస్తుంది? మా అంధకారం తొలగించేస్తుంది. అలాగే ప్రబోధరాజీవ విభాత సంధ్యాం, విజ్ఞానం అనే పద్మం మాకు ఉకసించడం కోసమని చెప్పి ప్రకాశించేలాగా అలాంటి కాంతితో అదిస్తుంది. అంటే 2 పనులు జరుగుతున్నాయి. చీకటి తొలగుతోంది, విజ్ఞానం కలుగుతోంది. అంటే వెలుగుతున్న సూర్యుడి కాంతుల లాంటి వాటి చేత నూపురలనే సూర్యోదయం చేత అజ్ఞానమనే చీకటి తొలగిస్తున్నావు. దానికి సంబంధించిన ఇతర బంధములు తొలగిస్తున్నావు. ఉత్కృష్టమైన జ్ఞానమనే పద్మాన్ని వికసింపచేసేలాంటి ఉపకరించేలాంటి ప్రాబోధిక సంచలా ఉండే కాంతి వల్ల దాన్ని కూడా మాకు ఇస్తున్నావు. అంటే జ్ఞానం కలుగుతోంది, అజ్ఞానం తొలగుతోంది. అంటే మాకేం చేస్తాయి? రక్షణ ఇస్తాయి, ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి. మనకెప్పుడు కూడా రక్షణ అంటే అర్థం ఏమిటి? మనకు కావాల్సింది ఇవ్వాలి, అవిష్టం తొలగించాలి. యోగక్షేమం వహామ్యహం అంటారు. యోగక్షేమం వహామ్యహం అంటే యోగం అంటే లేనిది ఇవ్వడం, మంచిది కలిగించడం. క్షేమం అంటే అర్థం ఏమిటి? దాన్ని కాపాడడం. ఈ యోగక్షేమం వహామ్యహంకి పెద్దలు, పెద్దజీయర్ స్వామి వారు చాలా తమాషా ఉదాహరణ చెప్తుండేవారు. అది గోపాలాచార్య స్వామి వారు చెప్తుండేవారు. వెనకటి రోజుల్లో ఈ ట్రైన్లకి అడ్వాన్స్ బుకింగ్లని, రిజర్వేషన్లని చాలా ఉండేది, అడ్వాన్స్ ఉండేది కాదు, కష్టపడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో 190% ఎలా ఉండేవారు? స్టేషన్కి 1 గంట ముందు వెళ్ళి ఆ పోర్టర్ని అడిగి, ఎరా పూరి ప్యాసింజర్ రా, లేదా అప్ 92 డౌను, 32 అప్పు, ఏ పేర్లు ఉంటుండేవి పాపం. అలాగే చెప్పి పలా ఊరు వెళ్ళాలిరా బాబు అంటే వాడికి 3 రూపాయలు 2 రూపాయలు ఎంతో ఇస్తారు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? మీకేం భయం లేదండి, ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కిస్తా కదా అంటే యోగా లేనిది నీకు కలిగిస్తున్నాడు. ట్రైన్ వచ్చింది, వచ్చే లోపలే మనవాడు ఏం చేస్తాడు? ఈ సామాన్లన్నీ ఎత్తుకుంటాడు, మన చేతిలో మరచెంపుని కూడా వదిలిపెట్టకుండా తాను తీసుకుంటాడు. తీసుకుని కంగారు పడగానే ఉన్నా కదండి అంటూ తీసుకెళ్ళి అక్కడ చెప్తాడు. ఆ చెప్పేతోడు వాడు ఎలా ఉంటుంది సార్? యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా ఉంటాడే వాడు. అంటే బరువంతా వాడు మోస్తూనే ఉంటాడు, మనకు కావాల్సిందేదో ఇస్తాడు, అది ఇంకెవడు ఆక్యుపై చేయకుండా కూడా కాపాడుతుంటాడు.
యోగక్షేమం వహామ్యానికి రైల్వే పోర్ట్ అని ఉదాహరణగా చెప్పేవారు వారు. ఎంత ఆ రోజుల్లో ఎంత కామన్ ప్లేస్ ఎగ్జాంపుల్స్తో చెప్తుండేవారు పెద్దలు. అది విశేషం అన్నమాట. అలాగే అలాగే పరమాత్మ నీకేం భయం లేదు, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకోరా, అది ఇస్తాడు ఆయన. అంటే రక్షణ ఇస్తాడు, ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి రెండూ చేస్తాడు. అంటే అసలు పాదాలకే నమస్కరించండి, పాదరజస్ చాలు అంటుంటే మళ్ళీ దానికేమో సూర్యుడని, ప్రకాశమని, సంధ్యని ఇదంతా చెప్పాల్సి ఉంటుందా? అంటే పాదాలకి పెట్టుకున్న నూపురములు ఉన్నాయి చూసారా, ఆ నూపురములు సూర్యకాంతి వలె ఉండడం కాదు, సూర్యకాంతికి తోడయ్యాయవి. ఆ పాదాలే సూర్యుని వంటివి, ఈ నూపురములు సూర్యకాంతి అయ్యాయవి. నూపురం అంటే అందే, చిత్రభాన్ అంటే సూర్యుడు. వామనావతార ఘట్టంలో ఈ నూపురాలు దేనికి తొడుగుతారు అంటే దానికి చాలా అందమైన సన్నివేశం ఉంది, ముందు ముందు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాలి పట్టాలు ఉంటాయి. కాలి పట్టాలంటే దానికి మువ్వలు ఉండవు, ఒట్టినే ఉంటాయి, కానీ వాటికి మువ్వలు ఉంటాయి. ఆ మువ్వలు ఉంటే మామూలు గజ్జెలు అంటారు వాటిని. నూపురములు అంటే ఏమిటంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. కొంచెం పట్టాల సవ్వడికి, అందెల సవ్వడికి, నూపురం సవ్వడికి తేడా ఉంటుంది. అమ్మాయి ఇంట్లో నడుస్తుంటే ఆ నూపురముల సవ్వడిని బట్టి ఆ అమ్మాయి మనస్సులో ఉండే భావాలు మనం చెప్పగలం. ఆనందంతో ఉందా, చికాకుతో ఉందా, పరధ్యాసలో ఉందా, ఏదైనా ఆలోచిస్తుందా, ఆ లక్షణము పాదముల నడక మీద తెలిసిపోతుంది. అది అందెల సవ్వడిని బట్టి. దీనికే ఒక చమత్కారం చెప్పుకోవాలి మనం, ఒక తమాషా సమస్య. రాయలవారి దగ్గరికి వచ్చి అప్పుడంటే కవులు కవిత్వం చెప్తుండేవారు. రాయలు కేలధరించే రత్న సమంచిత మంజీరమున్ అని ఇచ్చాడు కవిగారు. కాలికి పెట్టుకునేది కృష్ణదేవరాయల వారు చేతికి పెట్టుకున్నారా? ఎంత తప్పు అయ్యాది! ఎక్కడైనా కాలికి పెట్టి చేతికి పెట్టుకుంటారా? తప్పు కదా అది. కృష్ణదేవరాయలు కోపం వచ్చిందట, పాపం చాలా కోపం వచ్చింది. ఎవడ సమస్య వచ్చింది అన్నట్ట. అంటే తెనాలి రామకృష్ణుడు చూసి, కంగారు పడకండి, నేను చెప్తా కదా అదేమిటో అన్నట్ట. ఏం చెప్పాడంటే, ఆ పద్యం అంత గుర్తులేదు నాకు. వివాహం అయిన తర్వాత భార్య కోసం అని చెప్పి ప్రత్యేకంగా అందెలు తయారు చేయించాట భర్త గారు. చెప్పింది ఏమిటంటే, నువ్వు ఎప్పుడు ఈ అందెలు తొడుక్కున్నా తొడుక్కోకపోయినా నేమన్నావు, కానీ నేను ఇంట్లో ఉన్నంతసేపు మాత్రము నువ్వు అందెలు కాలికి ధరించి అటు ఇటు తిరుగుతుంటే నీ అందెల సవ్వడి నా డెంద మలరించుతున్నది, నీ చరణ మంజీర నాదాలలోన కరిగిపోనేమో గంధర్వబాల అని నేను పాటలు పాడుకోవాలి, అలా తిరగమన్నట్ట. ఒకసారి భర్త ఇంటికి వచ్చే సమయానికి ఆ అమ్మాయి వేరే పనుల్లో ఉంది. గక్కులు భర్త వచ్చే సమయానికి ఆ అందెలు ధరించలేకపోయింది. అతనికి చాలా కోపం వచ్చి అతను భోజనం కూడా మానేసేసి భార్యతో మాట్లాడకుండా గది లోపల తలుపులేసి కూర్చున్నట్ట. భార్యకి అర్థం కాలే తప్పేం జరిగింది ఏమిటన్నది. ఎంతసేపు పిలిచినా పిలవటలేట. అప్పుడు అత్తగారు వచ్చి ఆ అమ్మాయికి చెప్పింది, అబ్బాయి కోప్పడిన దానికోసం కాదమ్మా, నువ్వు మంజీరం పెట్టుకోలేదు, పెట్టుకోమ్మా పర్వాలేదు, నేను చెప్తానులే అబ్బాయికి, నీ మీద కోపం ఏం లేదు, వస్తాడు వాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి చెప్పి, నువ్వు అందంగా కొని పట్టుకొచ్చావురా, ఇప్పుడు ఇందాక పొరపాటును ధరించింది. ఈ పద్యంలో చెప్తా, పద్యం గుర్తురాలేవు. రా అలుకేలా, రాయలుకేలా ఉంది కదా, దాన్ని పడగానే విడగొట్టారు పాపం. రా అలుకేలా ధరించే నాతి సమంచిత రత్నమంజిత హారమున్ అంటూ చెప్తే ఆయన ఆనందపడి బయటకు వచ్చాట. కృష్ణదేవరాయలు చాలా సంతోషపడిపోయాడని చెప్పి. అంటే అదేమిటంటే అవధానాల్లో కూడా చాలా 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 అవధానాల్లోనే ఉంటే చమత్కారం. ఇవి కూడా పోయింది, ఎవరికి తెలియటలేదు. వాలీబాలు, క్రికెట్టు, టెన్నిస్, హాకీ పదాలు ఇచ్చి రామాయణం చెప్పమన్నారు ఒక ఆయన్ని. చెప్పారు మహానుభావుడు ఆయన. ఏమిటంటే వాలీబాల్ ఆగట్టం, వాలి బాలుని ఓలే పలికిదవు అని చెప్పి మొత్తం పదాలన్నీ వచ్చేలాగా. అలాగే ద్రావకాలు 4 ద్రావకాల పేర్లు చెప్పి నువ్వు చెప్పు చూస్తాను అన్నట్ట. భారతార్థంతో చెప్పాడు. ఏమిటి, కారుని ఓలే బీరుడు పలికెద వేళ రమ్ము మదీయ పరాక్రమ హవిస్కీలను దహించి వేచదా అంటూ మొత్తం చెప్పాడు. మనం ఉంటే తమాషాలు. అంటే తెలుగు సాహిత్యంలో ఎంత దూరం అవుతున్నారు
మన వాళ్ళు చెప్తున్నారు. అందుకని అప్పుడప్పుడు అవసరమైన చోట్ల చెప్తున్నాం మనం. ఇక్కడ అందెలకున్న విశేషాన్ని చెప్పుకుంటున్నాం మనం. క్షమించాలి, కొంచెం సైడ్ ట్రాక్ అయ్యింది. ఆ నూపురము అందే చిత్రభానుసురుడు వామనావతార ఘట్టంలో కూడా పోతన గారు వర్ణించారు. అంటే ఒరిజినల్లో లేదు, భాగవతంలో లేదు. దానికి మన తెలుగు ఎమ్మెల్యే వాళ్ళు ఏమంటారు, పోతన మెరుగులు దిద్దినాడు. ఇది ఎక్కడుందంటే వామన పురాణంలో వామనావతార ఘట్టంలో అక్కడ వ్యాసుడు పూర్తిగా రాశాడు. ఇది ఎలాగా, రవిబింబం ఉపమింత ఛత్రమై కంఠాభరణమై చవిత్మంకణమై నూపురమై, అలాగా. అంటే అది ఎదుగుతున్న పద్ధతిలో చూపించడానికి వచ్చి చెప్పాడు ఆయన. అందరూ చిత్రభాను, కొత్త కొత్త కిరణాలు, కొత్త కొత్త అందాలు చూపిస్తాయి వాటికి. పాదాలు పద్మములు అన్నమాట. నా మనస్సు పద్మమే కదా. అంచేత నువ్వు ఏం చేయాలి, నూపురంలో ఉండే రత్నాలు వందలాది కాంతి కిరణాలు ఇచ్చినట్టుగా నా లోపల ఉండే దుఃఖాన్నంతా తొలగిస్తున్నాయి, నాలో ఉండే అంధకారాన్ని తొలగిస్తున్నాయి. ప్రబోధ రాజీవ సంధ్య చాలును, విభాత సంధ్యాం ఎందుకండి అంటే ప్రబోధమనే రాజీవ సంధ్య అయిపోయింది కాదు. విభాత అంటే ప్రకాశిస్తున్నది, అంటే సంధ్య కాసేపు వెళ్ళిపోతుంది కాదు. సంధ్య వెళ్ళిపోయినా సంధ్య యొక్క ప్రకాశం ఇంకా పద్మం గుర్తు పెట్టుకుంటుంది. అందుకని అంటే పాదాలే ఎందుకు పట్టుకోవాలయ్యా, అవసరం ఏమొచ్చిందిట. పాదాలన్నారు, పద్మములన్నారు, మరొకటన్నారు, నూపురములన్నారు. ఎందుకయ్యా ఇదంతా గోల అంటే మనకి ప్రహ్లాదుడు ఒక మంచి మాట చెప్పాడు. పాదములని, పాదముల అలంకారములని, పాదముల యొక్క వైశిష్ట్యాన్ని, పాదముల రేఖలని, పాదములో ఈవిడిన పాంశులని ధరించినట్టయితే మనకెంత క్షేమం కలుగుతుందో చెప్తూ, విప్రాత్ ద్విషడ్గుణయుతాత్ అరవిందనాభ పాదారవింద విముఖాత్, విప్రుడైన వాడికి 12 గొప్ప గొప్ప లక్షణాలున్నా కానీ అరవిందనాభుని యొక్క పాదారవిందమునందు ఆసక్తి లేనివాడయ్యుంటే వాడికంటే కూడా శ్వపచం వరిష్టం మన్యే, కుక్క మాంసం తినేవాడు ఎవడున్నాడో వాడు చాలా శ్రేష్ఠుడని మేము అనుకుంటాము అంటాడక్కడ. మన్యే తదర్పిత మనోవచనే హితార్థ ప్రాణం పునాతి నకులం నభూరి మానః.